ఇట్లా ఎన్ని రోజులేగాలి నీతోని ఇయ్యాల ఎట్లయితే గట్లాయే ఏదోటి కావాలి నలుగుట్ల వారైతేనే వింటావు నువ్వు గంతే పోయే ఎట్లయితే గట్లే నీతో 2 రోజులు లేగానే ఇప్పుడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టు ఇవాళ లేదైతే నలుగుట్లు అయినా మంచిదే 40 మంది అయినా మంచిదే. నీకు దగ్గ బుద్ధి చెప్పపోతే నీ మనిషినే గాను. ఇప్పటికి నేను మనిషి అన్నోడోడే మొగుని రక్తం కొబ్బరి నీళ్ళు ఆగినట్టు తాగుతావు. మొగుని రక్తం కొబ్బరి నీళ్ళు ఆగినట్టు తాగుతావు. ఏదో తేడాగా ఉందేంటి? అబ్బో వచ్చిండయ్యా జమీందారు లేక లేక పుట్టిండు ఒక్కగానొక్క మొగోడు పిల్లాన్ని ఇంతగానం గోసవుచ్చుకుంటాను. ఛీ నీదో బతుక. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. నా బతుకనే ముందు నీ బతుకు గురించి ఆలోచించుకో. ఏంది ఆలోచించుకునేది? ఇక నీతో నొర్రి పాయదే లేదు. మందిలో విలిపిస్తేనే వింటావు నువ్వు. ఏ పోయా పో, నువ్వు ఏడికి పిలిపించిన అత్త నీ తుప్పు రేగొడతా పోయా పో. నీ తుప్పు రేగొడతా పోయా పో. అయ్యో పెద్దయ్యా, నా పెద్ద మనిషి పెద్దయ్యా, ఉన్నవా అయ్యా? పెద్దయ్యా పెదరాయుడి సినిమాలో మోహన్ బాబు లెక్కేద్దాం అంటే అసలే కుదురుతలేదు. పంచాయతీ కావచ్చు. చెప్పరా సత్తయ్య? పెద్దయ్య నా పేరు సత్తయ్య కాదు రాజయ్య. ఓ రాజుగాడు కదా, చెప్పరా రాజయ్య. పోయిండయ్యా, పోయిండు. ఏదిరా పోయిండా? పోయిండయ్యా. ఎవరు వేయరా? మీరు చెప్పేసారో నాకు అర్థమైతే లేదు. కన్నా పెంచిన పెద్ద చేసిన పెరిగిన కొద్ది బుద్ధి చెప్పిన కానీ లాభం, వాడు నాకు అందనంత దూరం వెళ్ళిపోయిండయ్యా. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పుర్రి. అయ్యో నేను కొడుకు చచ్చిపోయినట్టు. నువ్వేం బాధపడకురా. ఎప్పుడు జరిగిందిరా ఇది? నిన్న పొద్దుకి జాబట్లు అయ్యిండయ్యా. నిన్న పొద్దుకి జరిగితే ఇప్పుడు ఆరు చెప్పుడు. అయ్యా అది అరే నువ్వు బాధపడకురా. బాధపడితే పోయినోడు తిరిగేస్తారా. నేను చూసుకుంటది. ఓ టెంటు, ఓ 10 కుర్చీలు, 6 డప్పులు సరిపోతాయి కదా. 6 డప్పులు సరిపోతాయి కదా. టెంటు డప్పులా ఎందుకయ్యా? ఎందుకంటే వేంద్రా, నీ కొడుకు చచ్చిపోతే ఆ మాత్రం తెప్పాను నేను. నాకు తర్వాత నువ్వు పైసలు లేకుండా పర్లేదురా. ఓ నీ పెద్ద మొల్లారని తెప్ప. రే ఏందిరా పుష్కర గత పెద్ద మాట అంటేవి? మరి లేకపోతే ఏంది? లేక లేక పుట్టిన ఏకలింగాన్ని, నా ఏకలింగాన్ని చచ్చిపోయినదంట. అంటే నీ కొడుకు చచ్చిపోడు కదా, మరి ఎందుకు వచ్చినావు రేడికి? నా కొడుకు లాంటి ఇత్తన పుంజు పక్కింటి పెట్టతోని జంపు నిన్న రాత్రి, జంపు నిన్న రాత్రి. ఇత్తనం పుంజా? ఫు! మరి కన్నా పెంచినా అన్నావు కదరా గబ్బునాయాల. అయ్యా అది కన్నా పెంచిన కాదు, కొన్నా పెంచిన. అట్లా అన్నవారా? మరి నా కన్నా పెంచినా అన్నట్టు పడ్డది. ఇప్పుడు నా ఇత్తనం పుంజు ఆ పెట్టను పట్టుకొని ఎటు పోయిందయ్యా? ఏహే అవి 2 లేచిపోగా నేను సాయం చేసి నారా నన్ను వచ్చి అడుగుతున్నావు. నువ్వే కదా పెద్దయ్యా, ఏ సమస్య వచ్చినా నాకు చెప్పుకోర్రి అని అన్నావు. అరే నేను అన్నది ఇలాంటి చిన్న చిన్న సమస్యలు కాదురా నాయన. ఇసుంటి చిన్న చిన్న ముచ్చడైపు నా పరువు తీయకురా. నడు తాగబోతు మళ్ళా గిట్టి మొక్క నచ్చిననుకో బిడ్డ పెండకాలు లేపిస్తా. అయ్యో అయ్యో ఫీల్ అయినట్టున్నాడు. నా బాధ చూడలేక శైలాది నన్ను వదలటానికి వస్తుంది. శైలు అమ్మ నేనేడున్నా? శైలు పెద్దయ్యా, పెద్దయ్యా ఉన్నావా పెద్దయ్యా? ఏంద్ర శైలజ గిట్లా వచ్చినావు? పెద్దయ్యా నా మొగుంతో రోజులో నువ్వే పిలిపించి బుద్ధి చెప్పాలి. అంత వాటిదే డబ్బా బబ్రాజమానం భజగోవింద్. పెద్ద పంచాయతీ ఉన్నట్టుంది. చెప్పుదాం. అందుకే నీ పెద్ద వరుస అయింది. ఇందుకు నీ మొగుడు ఎందుకు వెళ్ళి పెడతాడు? పెద్దయ్యా ముందు నువ్వు పిలిపించి పంచాయతీ పెట్టించు. ఏం జరిగిందో నేను చెప్తా. ఓ పంచాయతీ లేపుతావా? సరే సరే, నువ్వు 2 పెద్ద వంశలు తెచ్చుకో, వాడిని 2 పెద్ద వంశలు తెచ్చుకోమని చెప్తా. సరే పెద్దయ్యా. ఈ అక్కయ్యల పంచ తిరగదీయాలి.
హలో పెద్దయ్య చెప్పు. అరే అరే చేడున్నారా? ఇంటి దగ్గర ఉన్న పెద్దయ్య. నీ పిల్లం వచ్చి పంచాయతీ పెట్టుకున్నది కదా, నువ్వు ఇద్దరు పెద్ద మనుషులు తెచ్చుకో, ఆమె ఇద్దరు పెద్ద మనుషులు తెచ్చుకుంటాదట. సరే పెద్దయ్య సరే. రమ్య ఎక్కడున్నవే? వదినే ఇంటికన్నా ఉన్నా. ఏం పనో చెప్పు. ఇవాళ నాకు నా మొగునికి పంచాయతీ ఉందే. అయ్యో పంచాయతా? ఎందుకు వదినే? మల్లలోళ్ళు పెట్టుకున్నారా ఏంది? ఇక నీకు తెలియంది ఏముంది, మీ అన్నతో నీ రోజులొల్లేనాయి. సరే గాని అటు దిక్కు మీ అన్నకి ఇట్లా వచ్చిండా? హరిశన్న పంచాయతీ తిరిగిద్దామే, మేము వచ్చినామంటే పంచాయతీ విజయం నీదే ఉంటది. వదినే ఇగో ఇప్పుడే మా ఇంటి ముందు నుంచి పోతారు. ఆ తిరుమల గారి నుండి శ్రీకాంత్ గారిని ఎంబడేసుకొని పోతాండు. పంచాయతీ అనుకుంటే మాట్లాడుకుంటూ పోతారు. నాకు తెలిసి పంచాయతీ కాడికే వస్తారు కావచ్చు. వాళ్ళు గిట్ట తాగిరనుకో పంచాయతీ అంతా అంగడి ఎత్తారు. నువ్వైతే మంచిగా గట్టోళ్ళని తీసుకోవాలి. మరి గట్టోళ్ళనంటే ఎవరిని తీసుకుపోవాలి? నాకు అర్థమైతే లేదు. నేను పంచాయతీలు గెలిచే ఉపాయం చెప్తా, చేస్తావా వదిన? చెప్పు రమ్య చెప్పు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాల వదినే. నేను చెప్పిన వాళ్ళ గిట్ట నువ్వు తీసుకుని అనుకో, ఆ బాడుకోవాలి నోట్ల నుంచి వాళ్ళ మాట కూడా రాదు. దెబ్బకు నీ దిక్కే మాట్లాడతారు ఈవిడు. అట్లయితే వాళ్ళు ఎవరో చెప్పు రమ్య, చెప్పన చెప్పు. ఇగో నేను చెప్పిన వాళ్ళని తీసుకుపోయినావు అనుకో, విజయం నీదే వదిన. సరే రమ్య, నేను వాళ్ళనే పట్టుకొని పోతా. నిన్ను వీలిపోయని చెప్పి నీ పిల్ల పెట్టిపోయిందిరా, జాడలేదు పత్తలేదు. దానికి పెద్ద మనుషులు దొరకద్దా? ఏం దిక్కుమాలిన ప్రశ్న నీతోటి? అది కూడా కరెక్టే గాని మరి నీ పెద్ద మనుషులు లేరురా. అయిపోయి అగో కళ్ళు కనబడతలేవా? వీళ్ళే నా పెద్ద మనుషులు. మేమే పెద్ద మనుషులం. ఏంది వీళ్ళు పెద్ద మనుషులా? గీళ్ళని ఎవడన్నా పెద్ద మనుషులు అంటారా? ఎందుకన్నారు? 15 ఏళ్ళు దాటితే పెద్ద మనిషి అయినట్టే. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. అరే ఆ పెద్ద మనిషి వేరు, ఈ పెద్ద మనిషి వేరు రా. అయ్యా ఏంది వేరు? అంతగాదే పెద్ద మనిషి. సరే కనీసం మీకు పంచాయతీ చెప్పచ్చా? మరి వీళ్ళకి మంత్రాలు చేసి మనుషుల్ని చంపడేయచ్చు. పంచాయతీ లెక్కనా? మేం మంత్రాలు వేసి మడుతున్నప్పుడు ఏందన్నా? ఏదో ఫ్లో వచ్చింది. ఏం ఫ్లో? నేను ఈ బొంద ఫ్లో. ఆ పెద్ద నిజమే అనుకుని ఊరంతా డప్పు సాటిపోతే ఎట్లా? డప్పు సాటిపోవు, ఇప్పుడే చేపిస్తా. అగ చూడు అననే వాటి ఏపిస్తాడట. నువ్వు ఆవురా, ఊకోపోతే నేను ఉత్తరనే అన్నా. అరే నీ పిల్లం గందికి నేను పిలిపించిందిరా, అయినా నీ పిల్లమేదిరా? వస్తున్నా పెద్దయినా. అన్నా వదిన ఒకతే వస్తుంది, పెద్ద మనుషులు ఎవరు దొరికినట్టున్నారు. అరే ఇక్కడ చూడరా. అరే మీరు మొత్తం నా దిక్కే మాట్లాడాలరా. సరే అన్నా. అరే నాలవరిందో ఇటు వస్తుంది. అరే ఏదవా ఈలవరే కాదురా, నాలవరు కూడా వస్తుంది. అవుగారా? పాపం ఎవరు పెద్ద మనుషులు దొరకనట్టున్నారు, ఇళ్ళని పట్టుకొని వస్తాను. పుష్పం ఓరా శైలజ, పిలిపి వంటి పంచాయతీ పెట్టి ఇప్పుడు చూడు. సరే మీ పెద్ద మనుషులేరి? వీళ్ళే మా పెద్ద మనుషులు పెద్దయ్యా. మేమే పెద్ద మనుషులం. అయితే నెగ్గుడు కట్టమే. అక్కడ చూడు మావాడు ఏమన్నాడు విన్నరా? మాతో నెగ్గుడు కష్టమే అంటుండు. నీకు అట్లా అర్థమైందా? చూద్దాం ఎవరు నెగ్గుతారో ఎవరు తగ్గుతారో. సరే రాగురి, ఇప్పుడు చెప్పురా శైలజ, నీ భర్త రోజు ఎందుకు కడతాడు? వరకట్నం గురించా? కాదు పెద్దయ్యా. మరి రోజు నేను కూలి పనుకోమంటుండా? కాదు పెద్దయ్యా. మరి మీకు రోజు లొల్లి ఎందుకు అవుతుంది? రోజు పొద్దుగాల లేసి బోల్ దోమంటే దోమతలేడు.
వాకిలి ఊడమంటే ఊడు అంటున్నాడు, బట్టలు ఉతుకుమంటే ఉతుక అంటున్నాడు. పైగా ఇవన్నీ నేను ఎందుకు చేయాలని చెప్పి నా మీన్నే లొల్లి పెడుతున్నాడు. అక్కడ చూడు పెద్ద, నేను అట్లాంటి పనులు నేను చేస్తానా? నేను మొగోడిని ఆడదన్నా, ఇక లొల్లి పెట్టుబట్ట పెట్టానా? తప్పు దాన్న చెప్పే పెద్ద. అయ్యో 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 ఇంత బతికి ఇంటర్గా చచ్చినట్టు దీని పంచాయతీ అంటారా? ఇసంటి పంచాయతీ నా తీసుకొచ్చేది నా బతుకు చేయడా? ఏమున్నారా మీరు? అంటే మాది లొల్లి కాదా, పంచాయతీ కాదా? ఎన్ని రోజులు మా ఆడవాళ్ళు బోల్ దోమాలే, బట్టలు పిండాలి. మాకు స్వేచ్ఛ కావాలి. ఇక నుండి ఆడవాళ్ళ బ్రతుకులు మారాలి. మారాలే మారాలే. ఏంది మారేది? మీకు ఆ పనులే కరెక్ట్, మీరు ఆ పనులే చేయాలి. అంటే మేము ఆ పనులు వేయాలేమన్నా రూల్ ఉందా? అది కూడా కరెక్టే. రూల్ లేదు కావచ్చు, కానీ ఈ పనులు వెనకటి నుంచి ఆడవాళ్ళే చేస్తారు. ఇగో నేను చెప్పినట్టు నువ్వు తలుపలేదనుకో, నీకు బ్రేకప్ చెప్తా. అంత పని చేయక నీ దండం పెడతా. నువ్వు చెప్పిందే కరెక్ట్, ఈ పనులు మొగోళ్ళే చేయాలి. అరే తిరుమల్, నీకేమైనా పిసలేసిందారా? ఆడోళ్ళ పనులు ఆడోళ్ళు వేయాలి, ఏమో మొగోళ్ళు చేయాలంటావు. ఏంది నోరు బాగోలేస్తుంది? నువ్వు కానీ మాకు సపోర్ట్ చేయలేదనుకో, నేను మా బావనే పెళ్లి చేసుకుంటా. నీకు నాకు లవ్ కట్. ఇక నీకే నా సపోర్టు. ఎన్నేళ్ళ చేస్తారు ఆడోళ్ళు? అలా కాళ్ళలోయా, చేతుల్లోయా, తలకాయలోయా? ఇక నుంచి మొగోళ్ళే పని చేయాలి. వాళ్ళ ఆకిలుడు అంటే ఆకిలుడు వాలి, బోల్దోమంటే బోల్దోవాలి, అలికేయమంటే అలికేయాలి, అలికేయమంటే అలికేయాలి. మీరేంద్రా గిట్లా మారిండ్రు? చల్ మీరు చెప్తానేంటనా? పెద్ద మీరు చెప్పురే. ఏంటి చెప్పేది? పెద్దయ్య పొద్దున్న లేసి ఏం చేస్తాడో తెలుసా? వీళ్ళు పంచాయతీకి వచ్చారా? మందిరంటే పరువు తీసడానికి వచ్చారా? చూసినావా అన్న, పెద్ద మనిషి అయినా పెద్ద ఆయనకి తప్పలే అంటే నువ్వెంతన్నా బచ్చగానివి, నువ్వెంతన్నా బచ్చగానివి. ఇప్పుడు చెప్పు పెద్దయ్య, పంచాయతీ. ఇక చెప్పేదే ఉంది. అరే హరీష్, తప్పు నీదేరా. తప్పు నాదా? ఇది ఎక్కడ ధర్మం, ఇది ఎక్కడ న్యాయం? నీకైనా నాకైనా ఏ మొగోనికైనా ఇదే న్యాయం, ఇదే ధర్మం. అసలు భార్య అంటే ఏందో తెలుసా? ఏంటిది పెద్దయ్య? ఒక దేవత, ఒక శక్తి. వాళ్ళు బోల్దామంటే బోల్దామాల, బట్టలు ఉతుకోవాలి, ఆకిలోడాలి. ఇగో అమ్మా, నీ మొగని వేసుకో, బట్టలే ఉతుచుకో, బోలే ఉతుకో, ఏమని వేసుకో, నాకు వచ్చిన తంటేంది ఈ అక్క. ఇక దా బోల్ దోమి బువ్వండుతో. చెయ్యి కొద్దిగా అత్తన్నా కానీ కుక్కర్ గుద్దుకుపోయినాడు, గుద్దుకుపోవడుతుంది.